కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం శ్రీ తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవోద్యోగం నాటకం నుండి. ఈ పద్యం కోరిన వారు తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా కొండా శ్రీనివాస్ గారు. వారు కామెంట్లో కోరడం జరిగినది. వారు కోరినట్లుగా ఇప్పుడు నేను ఈ పద్యాన్ని హిందోళ రాగంలో పాడడం జరుగుతున్నది. ఈ పద్యం ముందు సందర్భం ఏమిటంటే, శ్రీకృష్ణుడు పాండవుల రాయబారిగా కౌరవ సభకు రావడం జరిగి ఉంటుంది. అక్కడ ఈ సంధి విషయమై చర్చ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు యుద్ధం వద్దు, తులారణం అంటే ఇక్కడ అర్జునునికి ఇక్కడ కర్ణునికి వారిద్దరికి మాత్రమే యుద్ధం పెట్టి అందులో ఎవరు గెలిస్తే వారికే రాజ్యాన్ని ఇద్దాము ఒక వాదనను వినిపించడం జరుగుతుంది. అయితే దుర్యోధనుడు దానికి అంగీకరించడు. ఇప్పుడు అర్జునుడు కర్ణునికి యుద్ధం పెడితే కర్ణుడు అర్జునుని చంపేస్తే మిగిలిన నలుగురు ఉంటారు కదా, వారు వచ్చి మళ్ళీ మాకు 4 ఊర్లు ఇవ్వండి అని అడుగుతారు కదా. అట్లా కుదరదు, చస్తే అందరూ చావాలి, బ్రతికితే అందరూ బ్రతకాలి అని ఈ తులారణానికి అంగీకరించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు దుర్యోధనునితో చెప్పే పద్యం ఇది. వెర్రివాడ సుయోధన, తులారణంబున అంగరాజప్పుడే వివత్సుని ఓడించనని అనుకొనుచున్నావా? అతని బలపరాక్రమములు నీవే ఎరుంగుదువు. పాశుపతంబు చేకుని భర్గుని యుద్ధములో నెదిచ్చి ఆకేశుని లోకమేగి అతడెక్కిన గద్దియ ఎక్కే సర్వభూమీసుల గెల్చి చేసే పృథ్వీశ్వరునగ్రజున స్వమేధి నీకాశయగాని ఆలమున అర్జునుదాకునే కర్ణుడద్దిరా. ఇక ఈ పద్యం యొక్క భావం, పాశుపతంబు చేకునియే భర్గుని యుద్ధములో నెదిర్చి. అంటే భర్గుడు అంటే శివుడు. శివుణ్ణి యుద్ధంలో ఎదిరించి శివుణ్ణి మెప్పించి పాశుపతాన్ని చేకొన్నటువంటి వాడు అని. ఆ కేసుని లోకమేగి అతడెక్కిన గద్దియ ఎక్కే. ఆ కేసుడు అంటే ఇంద్రుడు, అంటే ఇంద్రలోకం స్వర్గానికి వెళ్ళి ఇంద్రుని యొక్క గద్దె అంటే సింహాసనము, ఆ సింహాసనాన్నే అధిష్ఠించినటువంటి వాడు అని. సర్వభూమీసుల గెలిచి చేసే పృథ్వీశ్వరుని అగ్రజున అశ్వమేధి అంటే భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ గెలిచి తన అన్న అయినటువంటి ధర్మరాజుని యొక్క అశ్వమేధి యాగం దిగ్విజయంగా చేసి చక్రవర్తిని చేసినటువంటి వాడు అని. నీకు ఆశయే కాని అంటే నీ ఆశే కానీ ఆలమున అర్జును తాకునే కర్ణుడద్దిరా అంటే యుద్ధంలో అర్జున్ని తాకగలడా కర్ణుడు, అది నీ ఆశే కానీ తాకలేడు అని ద్రోణాచార్యుడు దుర్యోధనునితో వివరిస్తున్నటువంటి పద్యం యొక్క భావం ఇది. ఇక నేను వివరించినటువంటి భావంలో లేదా పాడినటువంటి పద్యంలో ఎక్కడైనా తప్పుగా ఉంటే పెద్దలు, కళాకారులు, పండితులు క్షమించి తెలియజేయవలసిందిగా ప్రార్థన.